ప్రపంచ దేశాలు భారతదేశం యొక్క క్షిపణి శక్తిని ఇప్పటికే గమనిస్తున్నాయి. కానీ తాజాగా స్వీడన్ నుంచి వచ్చిన ఒక నివేదిక భారత్ వద్ద ఉన్న మరింత భయంకరమైన శక్తిపై ప్రపంచ దృష్టి మళ్లించింది. ఆ శక్తి పేరు వినగానే అణు నిపుణులు కూడా క్షణం పాటు మౌనంగా మారిపోతారు. భారతదేశం మిసైల్ గురించి మీరు చాలానే విన్నారు. కానీ ఈరోజు మనం మాట్లాడుకోబోయేది మిసైల్కి మించిన ఒక కీలక శక్తి గురించి. ఆ శక్తి పేరే ఫిస్సైల్ మెటీరియల్. ఈ పేరు మీరు పెద్దగా వినకపోవచ్చు, కానీ దీని అసలైన అర్థం తెలుసుకున్నాక ఈ పేరు మీ మనసులో బలంగా నిలిచిపోతుంది. స్వీడన్కి చెందిన నివేదిక ప్రకారం భారత్కు సంబంధించిన అణువు రహస్యం ఇప్పుడు ప్రపంచం వెలుగులోకి వచ్చింది. ఈ విషయం బయటికి రాగానే అంతర్రాజకీయంగా కలకలం రేపింది. అయినా మన భారత్ శత్రువులైన వాళ్ళందరికీ ఇప్పుడు స్పష్టంగా ఒక భయం కనబడుతుంది. ఒక విషయం మీరు స్పష్టంగా అర్థం చేసుకోవాలి. చాలామంది మిసైల్ మరియు ఫిసైల్ రెండు ఒకటే అని అనుకుంటారు, కానీ వాస్తవానికి వీటి మధ్య భూమి ఆకాశాలంత తేడా ఉంది. మిసైల్ అనేది కేవలం ఒక ఆయుధం మాత్రమే, కానీ ఫిసైల్ శక్తి అంటే ఆ ఆయుధానికి ప్రాణం పోసే మూలం. అదే శక్తి ఒక దేశాన్ని మోకాలపై కూర్చోబెట్టగలదు, యుద్ధ సమతుల్యతను పూర్తిగా మార్చగలదు. అందుకే ప్రపంచం భయపడేది భారతదేశం వద్ద ఉన్న మిసైల్ వల్ల మాత్రమే కాదు, ఆ మిసైల్ వెనుక దాగి ఉన్న ఆ ఫిసైల్ శక్తి వల్ల. ఫ్రెండ్స్, మీరు ఫిసైల్ అనే పదం మొదటిసారి విని ఉండొచ్చు, కానీ నమ్మండి, ఈ రోజు తర్వాత నుండి ఈ పదం ప్రపంచ రాజకీయాలు మరియు భద్రత చర్చల్లో తరచుగా వినిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఫిసైల్ అనేది ఏంటి? ఈ వీడియోలోకి వెళ్ళకముందు మీకు కానీ మన దేశంపై గౌరవం ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో జై హింద్ అని కామెంట్ చేయండి. గుర్తుపెట్టుకోండి, జై హింద్ అన్నం అందరికీ గర్వకారణం. నేను ముందే చెప్తున్నా, సబ్స్క్రైబ్ చేసుకొని హై పాయింట్స్ ఇవ్వండి. ఇలా చేయడం వల్ల ఎవరైతే మన దేశం గురించి తప్పుగా మాట్లాడతారో వాళ్ళకి మన దేశం ఎంత బలంగా ఉందో ఈ వీడియో నిరూపిస్తుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఫిసైల్ అనే పదాన్ని న్యూక్లియర్ వెపన్ సైన్స్లో ఉపయోగిస్తారు. ఫిసైల్ అంటే న్యూక్లియర్ ఫిషన్లో జరగగల లక్షణం ఉన్న పదార్థమని అర్థం. ఇంకా సులువుగా చెప్పాలంటే, ఒక ఆటం యొక్క న్యూక్లియస్ నెమ్మదిగా కదిలి న్యూట్రాన్ని గ్రహించినప్పుడు అది అస్థిరంగా మారి రెండు లేదా అంతకంటే ఎక్కువ చిన్న భాగాలుగా విడిపోతుంది. ఈ ప్రక్రియనే న్యూక్లియర్ ఫిషన్ అంటారు. ఈ విభజన సమయంలో క్షణంలోనే విపరీతమైన ఎనర్జీ విడుదలవుతుంది. అదే అణు ఆయుధాల వెనుక ఉన్న అసలైన శక్తి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే, ఫిసైల్ మెటీరియల్ లేకుండా ఏ న్యూక్లియర్ వెపన్ తయారు చేయడం కూడా అసాధ్యమే. మీరు ఎంత అడ్వాన్స్ మిసైల్ తయారు చేసినా దాని లోపల ఫిసైల్ మెటీరియల్ లేకపోతే అది కేవలం లోహం మరియు ఎలక్ట్రానిక్స్ మాత్రమే. సో నిజమైన విధ్వంసక శక్తి అందించేది ఈ ఫిసైల్ మెటీరియల్ మాత్రమే. అందుకే ప్రపంచం ఒక దేశం వద్ద ఉన్న మిసైల్ సంఖ్యని మాత్రమే కాదు, ఆ దేశం వద్ద ఉన్న ఫిసైల్ పదార్థం ఎంత ఉంది అనే విషయాన్ని కూడా అత్యంత గంభీరంగా గమనిస్తుంది. ఎందుకంటే అదే అసలైన అణుశక్తికి మూలం. ఇంకా ఇప్పుడు భారతదేశం యొక్క ఫిసైల్ పవర్ గురించి మాట్లాడుకుందాం. స్వీడన్కి చెందిన ప్రపంచ ప్రసిద్ధి సంస్థ SIPRI స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ తన తాజా నివేదికలో ఒక కీలకమైన నిజాన్ని బయటపెట్టింది. ఈ విషయం ఒక్కసారిగా ప్రపంచం దృష్టిని భారతదేశం వైపు మళ్లించింది. ఈ నివేదికలో వెల్లడైన అంశాలు కేవలం సమాచారం మాత్రమే కాదు, అవి ఆసియా ఖండంలో మారుతున్న న్యూక్లియర్ పవర్ బ్యాలెన్స్ని స్పష్టంగా చూపిస్తున్నాయి. ముఖ్యంగా భారతదేశం యొక్క వ్యూహాత్మక శక్తి ఎంత వేగంగా పెరుగుతుందో ఈ నివేదిక తెలియజేస్తుంది. ఇప్పుడు సిప్రి ఏం చెప్తుందో జాగ్రత్తగా వినండి. తాజా యాన్యువల్ రిపోర్ట్ ప్రకారం భారతదేశం వరుసగా 2 సంవత్సరాలు కూడా న్యూక్లియర్ వార్హెడ్ సంఖ్యలో పాకిస్తాన్ని మించిపోయింది. ఇది సాధారణ గణాంకం కాదు, ఇది దక్షిణ ఆసియాలో అణుశక్తి సమీకరణ భారతదేశం వైపు బలంగా మారుతుందనే సంకేతం. ఈ పరిణామమే శత్రు దేశాల్లో ఆందోళన కారణమైంది. ఎందుకంటే భారతదేశం శక్తి కేవలం మిసైళ్ల సంఖ్యలో మాత్రమే కాదు, ఆ మిసైల్కు ప్రాణం పోసే ఫిసైల్ పదార్థాలు నిల్వలు కూడా భారతదేశం వద్ద బలంగా పెరుగుతున్నాయి. అదే అసలు వ్యూహాత్మక బలం. ఈ నివేదిక ఒక విషయం స్పష్టంగా చెప్తుంది, భారతదేశం ఇప్పుడు కేవలం రక్షణాత్మక స్థాయిలో లేదు, అది తన భద్రతను నిలబెట్టేలా, శత్రువుల్ని వెనక్కి నెట్టేలా బలమైన అణు నిరోధక శక్తిని నిర్మించుకుంటుంది. ఇదే కారణంగా సిప్రి నివేదిక ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది మరియు భారతదేశ శత్రువుల్ని ఆలోచనలో పడేసింది. ఇదే పాకిస్తాన్ ఎన్నో సంవత్సరాలు భారతదేశం కంటే తమ దగ్గర 8 నుంచి 10 అణు ఆయుధాలు ఎక్కువ ఉన్నాయని చెప్పుకుంటూ వచ్చింది. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.
నివేదిక ప్రకారం ప్రస్తుతం పాకిస్తాన్ దగ్గర సుమారు 170 అణు ఆయుధాలు ఉన్నాయి. భారతదేశం దగ్గర 180 అణు ఆయుధాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు భారతదేశం ముందుంది. కానీ ఈ కథ ఇక్కడితో ముగియదు. అసలు ముఖ్యమైన విషయం ఇప్పుడే మొదలవుతుంది. సిప్రీ నివేదిక స్పష్టంగా చెప్తుంది, విషయం కేవలం అణు ఆయుధాల సంఖ్య మాత్రమే కాదు. అసలు ప్రశ్న ఆ ఆయుధాలు ఎంత ఆధునికమైనవి, ఎంత ప్రమాదకరమైనవి మరియు ఎంత అభివృద్ధి చెందినవి అనేది. ఇక్కడ భారతదేశం పూర్తిగా ఆటను మార్చేసింది. గత కొన్ని సంవత్సరాల్లో భారతదేశం అణు ఆయుధాల సంఖ్యను పెంచడం కంటే వాటి నాణ్యత మరియు సాంకేతికపై ఎక్కువ దృష్టి పెట్టింది. అంటే భారతదేశం యొక్క అణు ఆయుధాలు ఇప్పుడు సాంకేతికలో పాకిస్తాన్ కంటే చాలా ముందున్నాయి. దీనికి అత్యంత బలమైన రుజువు అగ్ని-5 మిసైల్. అగ్ని-5లో అమర్చగల కొత్త తరహా అణు ఆయుధాలు, అణు యుద్ధ తలాలు పాత వాటిలో పోలిస్తే చాలా ఆధునికమైనవి, అత్యంత ఖచ్చితమైన మరియు మరింత ప్రమాదకరమైన నిపుణులు చెప్తున్నారు. దీని అర్థం భారతదేశం కేవలం అణుశక్తిని పెంచడం మాత్రమే కాదు, అణు యుద్ధం అనే భావననే కొత్త స్థాయికి తీసుకెళ్తుంది. ఇదే కారణంగా భారతదేశం చేస్తున్న ఈ నిశ్శబ్దమైన కానీ లోతైన పురోగతి శత్రు దేశాలకి పెద్దగా ఆందోళనగా మారింది. ఎందుకంటే నిజమైన శక్తి ఇక్కడే దాగి ఉంది. భారతదేశం యొక్క అణుశక్తి ఇప్పుడు సంఖ్యలో మాత్రమే ఎక్కువగా లేదు, నాణ్యతలో కూడా చాలా రెట్లు ఎక్కువ, మరింత ప్రమాదకరంగా మరియు సాంకేతికంగా అధునాతనంగా మారింది. ఈ శక్తికి మూల కారణం భారతదేశం కలిగి ఉన్న అత్యంత నాణ్యమైన, అత్యంత మెరుగుపరచబడిన ఫిసైల్ పదార్థం తయారీ సామర్థ్యం. ఇక్కడ ఒక ముఖ్యమైన భ్రమను తొలగించాలి. కేవలం యురేనియం ఉండడం వల్లే అణు ఆయుధం తనంతట తానే తయారవ్వదు. అవును, యురేనియం అవసరమే, కానీ అది మాత్రమే సరిపోదు. అంతకంటే ముఖ్యమైన విషయం ఏంటంటే యురేనియం ఆధారం తయారైన అణు ఆయుధాలు శక్తి ఎప్పుడు ఒకేలా ఉండదు. దాని ప్రభావం ఉపయోగించే ఫిసైల్ పదార్థం నాణ్యతపై, శుద్ధి స్థాయిపై మరియు డిజైన్ సాంకేతికపై ఆధారపడి ఉంటుంది. ఈ 3 అంశాల్లోనే భారతదేశం వేగంగా ముందుకు వెళ్తుంది. ఇదే భారతదేశ అణుశక్తిని మరింత భయంకరంగా, మరింత ప్రభావితంగా మార్చుతున్న అసలైన కారణం. ఎందుకంటే అసలైన శక్తి కేవలం యురేనియంలోనే కాదు, యురేనియాన్ని ఎంతవరకు మెరుగుపరుస్తాం అనే దానిలో జరిగే ఫిజన్ మరియు ఫ్యూజన్ ప్రక్రియలు ఎలా నియంత్రించబడుతున్నాయి, అలాగే ఈ మొత్తం వ్యవస్థను నడిపించే టెక్నాలజీ ఎంత ఆధునికంగా ఉందనే దానిలో నిజమైన శక్తి దాగి ఉంది. అంటే 3 పదార్థాల కన్నా దానిలో ఎలా ఉపయోగించాలో తెలిసిన సాంకేతిక పరిజ్ఞానమే అసలైన మార్పుని తీసుకొస్తుంది. ఇప్పుడు ఒక సులభమైన ఉదాహరణతో అర్థం చేసుకుందాం. ప్రపంచంలోని అన్ని అణుశక్తి దేశాలు ఒకే 4 కిలోల యురేనియంతో అణు ఆయుధం తయారు చేశాయని ఊహించుకోండి. ఎందుకంటే పదార్థం ఒక్కటే అయినా ప్రతి దేశం పొందే విస్ఫోటన శక్తి ఒకేలా ఉండదు. పాత సాంకేతికతో 4 కిలోల యురేనియం నుంచి కేవలం 15 కిలోటన్ల శక్తి మాత్రమే వస్తుంది. ఆధునిక సాంకేతికతో అదే పరిమాణం యురేనియం 50 నుంచి 100 కిలోట్ల వరకు శక్తిని విడుదల చేయగలదు. అయితే ఈ తేడా మొత్తం యురేనియం శుద్ధి, డిజైన్ మరియు ఇంజనీరింగ్లో జరిగిన అభివృద్ధిపై ఆధారపడి ఉంటుంది. ఇప్పటి వరకు ఈ రంగంలో అమెరికా మరియు రష్యా ముందంజలో ఉంది. ఇప్పుడు పరిస్థితులు మారుతుంది. భారత్ ఇంకా వెనకబడిన దేశం కాదు. అణుశక్తి విషయంలో అది ఇప్పటికీ పాకిస్తాన్ని దాటేసింది, క్రమంగా చైనా స్థాయికి చేరుకుంటుంది. భారత్ ఇప్పుడు కేవలం అణు ఆయుధాలు కలిగి ఉండటమే కాదు, అత్యంత ఆధునిక న్యూక్లియర్ డిజైన్లు వైపు వేగంగా అడుగులు వేస్తుంది. ఇదే మార్పు ప్రపంచ శక్తులను భారత్ని కొత్త దృష్టిలో చూడాల్సిందే అని బలవంతం చేస్తుంది. చైనా, పాకిస్తాన్ చెందిన రక్షణ నిపుణులు ఈ అభివృద్ధిని గమనించి ఆశ్చర్యపోతున్నారు. భారత్ పాత బరువైన ప్యూర్ ఫిజన్ వెపన్స్ని దశను దాటి మెరుగుపరచబడిన విఖండన మరియు థర్మోన్యూక్లియర్ డిజైన్స్ వైపు స్పష్టమైన అడుగులు వేసింది. ఇదే భారత్ అణుశక్తి సామర్థ్యంలో జరుగుతున్న అసలైన కీలకమైన మార్పు. అయితే ఇక్కడ కథ అత్యంత సున్నితమైన మలుపు తీసుకుంటుంది. ముందస్తు చర్య తార్కం. పాకిస్తాన్ నుంచి తక్షణ అణుదాడి జరుగుతుందని పక్కా సమాచారం వస్తే, ముఖ్యంగా చిన్న యుద్ధ అణువాయుధాల విషయంలో భారత్ మొదటి దెబ్బ కోసం నిశ్శబ్దంగా ఎదురుచూడదు. కాగితంపై మొదటి ఉపయోగం చేయం అనే నియమం ఉన్న వాస్తవ సంక్షోభంలో సర్వరక్షణ మరియు ముందస్తు దాడికి మధ్య గీత మసకబారిపోతుంది. ప్రమాదం తలుపు దగ్గరికి వచ్చేస్తే తలుపు పగిలే వరకు ఎదురు చూడకుండా ఆలోచన రక్షణ వర్గాల్లో స్పష్టంగా ఉంది. ఇదే దక్షిణాసియాలో అణు సమతుల్యతను ఆయుధాల సంఖ్యపై కాకుండా నిర్ణయాలు తీసుకునే సమయం మరియు ఉద్దేశాలపై ఆధారపడేలా చేసింది. ఈ శక్తి వెనుక 2 కీలక కేంద్రాలు ఉన్నాయి. ఒకటి మైసూరు సమీపంలో ఉన్న రత్నహిల్ ఆర్ఎంపీ కర్మాగారం, భారత్ అణు సామర్థ్యానికి నాడు కేంద్రం. రెండవది
చిత్రదుర్గ నిర్మాణంలో ఉన్న భారీ అణు సముదాయం ఇది భారత్ను ఉత్పత్తి సామర్థ్యంలో చైనాతో సమాన స్థాయికి తీసుకెళ్లింది. 2026 మొదటి భాగానికే భారత్ తన వ్యూహాత్మకమైన బలాన్ని స్పష్టం చేసింది. అగ్ని-5 పూర్తిగా ఆపరేషన్ BM-4 హైపోరోనిక్ మిసైల్ సముద్రం నుంచి దాడి చేసి K6తో కలిసి భారత అణు త్రివది శక్తిని దాదాపు అజేయంగా మార్చాయి. అగ్ని-5A పరీక్ష అనే మిసైల్తో అనేక లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం చూపించింది. ఇది కేవలం రక్షణ కాదు, ఆసియాలో శక్తి సమతుల్యత కొత్తగా నిర్వహించే సంకేతం. ఇప్పుడు శత్రువులు మిసైల్ దూరానికే కాదు, దాని లోపల దాగి ఉన్న ఆధునిక మిసైల్ సాంకేతిక కూడా భయపడుతున్నారు. భూమి ఆకాశంలో పాటు సముద్రం అడుగుల్లోనూ అణు నిరోధక శక్తి భారత్ బలోపేతమవుతుంది. కానీ ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ప్రమాదం కోసం ఎదురు చూడాలా లేకపోతే ప్రమాదాన్ని ముందే తొలగించాలా? మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే అలా వెళ్లకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ పాయింట్స్ ఇవ్వండి. ఇలా మీరు చేయడం వల్ల ఇంకొక నలుగురికి మన భారతదేశ గొప్పతనం తెలుస్తుంది. సో ఎవరైతే మన భారతదేశం గురించి తప్పుగా మాట్లాడతారో అలాంటి వాళ్ళందరి నోరులైతే మూయించబడతాయి. ఇంతవరకు వీడియో చూశారు కాబట్టి ధన్యవాదాలు.